అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్కి అందరికీ స్వాగతం పలుకుతూ, రోజులు మారిపోయాయండి, కాలం మారిపోయిందండి, ఇదివరకు రోజులు కాదు, ఇలాంటి మాటలన్నీ కూడా మన సంభాషణల్లో తరచూ మనం వింటూనే ఉంటాం. కానీ మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనిషి మనసులో మొదలైన అనేక ప్రశ్నలకి సమాధానం అన్వేషించేటటువంటి క్రమంలోనే కాలం యొక్క స్వరూప స్వభావాల్ని అర్థం చేసుకుని పరమాత్మ యొక్క విరాట్ స్వరూపం అని చెప్పి భావించి తాను తెలుసుకున్నటువంటి పౌరాణిక ప్రతిభని, చారిత్రక నైపుణ్యాన్ని, ఖగోళ శాస్త్ర విజ్ఞానాన్ని, గణిత శాస్త్ర ప్రతిభని, ఇవన్నింటినీ కూడా రంగరించి కాలాన్ని లెక్కించడం మొదలుపెట్టాడు మనిషి. కల్పాలు, మన్వంతరాలు, మహాయుగాలు, యుగాలు, సంవత్సరాలు అంటూ విభజించిన ఈ కాలాన్ని ఆ దివ్య పురుషుని అంగాలు ఉపాంగాలుగా భావిస్తూ పూజిస్తూ కాలంతో పాటుగా వచ్చే ఈ మార్పులన్నింటినీ కూడా స్వాగతిస్తూ అనాది నుంచి నేటి ఆధునిక మానవుని వరకు కూడా జీవన విధానం కొనసాగుతుంది. మన తెలుగు సంవత్సరాల విషయానికి వస్తే చైత్రమాసంతో మొదలై పాల్గొన మాసంతో పూర్తయ్యేటటువంటి ఈ 12 నెలల కాలంలోనూ నెల అంటే 30 రోజులు, ఒక రోజు అంటే 24 గంటలు, అదే పగలు రాత్రి. పక్షం అంటే 15 రోజులు, 7 రోజులు ఒక వారం. ఇవి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ లెక్కలు మారలేదు. వీటికి అనుగుణంగా ప్రకృతి నడుచుకోవడము మారలేదు, తన గమనాన్ని మార్చుకోనూ లేదు. అయితే అనాది మానవుడు ప్రకృతిని ఆరాధించి తన అవసరాలకు మాత్రమే ప్రకృతిని ఉపయోగించుకుని తాను తృప్తిగా జీవించాడు. నేటి ఆధునిక మానవుడు అక్కడితో ఆగకుండా ఎన్నెన్నో అద్భుతాలు సాధించాడు, ఇంకా సాధిస్తూనే ఉంటాడు. అయితే ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియనటువంటి ఈ ప్రకృతి కాలానుగుణంగా స్పందిస్తూనే ఉంది, మనిషి అవసరాల్ని తీరుస్తూనే ఉంది. అలా ప్రకృతిలో వచ్చే మార్పుల్ని మనం ఆస్వాదిస్తూ వాటికి అనుగుణంగా నడుచుకుంటూ ఉన్నాం. వీటిని ఋతువులు అని అంటారు. ఈ తెలుగు నెలల ప్రకారము మనకి 6 ఋతువులు, అంటే ఒక్కొక్క ఋతువు 2 నెలల కాలం ఉంటుందన్నమాట. ఆ 2 నెలల కాలంలో ప్రకృతిలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ ఋతువుల్ని మా చిన్నప్పుడు చక్కగా ఒక క్రమ పద్ధతిలో నేర్పించేవారనమాట. అలా ఆ ఋతువుల యొక్క పేర్లు, వాటి ధర్మాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు, చెట్లు చిగిర్చి పువ్వులు పూయును. జ్యేష్ఠ ఆషాఢ మాసములు గ్రీష్మ ఋతువు, ఎండలు మెండుగా ఉండును. శ్రావణ భాద్రపద మాసములు వర్ష ఋతువు, వర్షములు విశేషముగా కురియును. ఆశ్వయుజ కార్తీక మాసములు శరదృతువు, మంచి వెన్నెలలు కాయును. మార్గశిర పుష్యమాసములు హేమంత ఋతువు, మంచు కురియును. చలి అధికము, హుహుహు అని వణకెదరు. మాఘ పాల్గొన మాసములు శిశిర ఋతువు, చెట్ల ఆకులు రాలును. ఇవి మన 6 ఋతువులు. వాటిలో వచ్చేటటువంటి మార్పులు, ఆ ప్రకృతి సంతరించుకున్నటువంటి మార్పులకు అనుగుణంగా ప్రకృతి నిర్వర్తించేటటువంటి ధర్మాలు. ఇప్పుడు మనం పరాభవనామ సంవత్సర ఉగాదిని జరుపుకుంటూ ఉన్నాం. అంటే చైత్రమాస ప్రారంభ దినాన్నే ఉగాది, యుగాది లేదా సంవత్సరాది అని పిలుస్తారు. తెలుగు సంవత్సరాలు మొత్తం 60. మొదటిది ప్రభవనామ సంవత్సరంతో మొదలుపెట్టి అక్షయనామ సంవత్సరం వరకు 60 సంవత్సరాలు. అంటే ఒక వ్యక్తి ఏ సంవత్సరంలో అయితే పుట్టాడో
మళ్ళీ తిరిగి ఆ సంవత్సరం వచ్చే వరకు కనుక జీవించినట్లయితే 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నవాడు అవుతాడనమాట. ఈ 60 సంవత్సరాల పేర్లు కూడా నేను వేరే వీడియో చేసి యూట్యూబ్లో పెట్టాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ 60 పేర్లు కూడా అందులో చూడొచ్చు. పరాభవ అనగానే మనకు ఒక భయం ఉంటుంది. అయ్య బాబోయ్, ఏం అపజయాలు వస్తాయో, ఏం బాధలు పడాలో, ఈ పేరే ఇలా ఉంది, ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందో అని. అట్లాంటి భయమేం అక్కర్లేదు. కష్ట సుఖాల కలబోతే జీవితం. ఉగాది పచ్చడిలో ఉండే షడ్రుచుల్ని మనం ఎలాగైతే ఆస్వాదిస్తామో, ఉగాది పచ్చడిలో వేప పువ్వును కూడా కలుపుతాం చేదు కోసం. అంటే చేదు, తీపి, పులుపు, వగరు, ఉప్పు, కారం, ఈ 6 రుచుల్ని కలిపి మనం ఆస్వాదించినట్లుగానే కష్ట సుఖాల కలబోతైనటువంటి జీవితాన్ని చాలా ఆనందంగా కనుక మనం ఆస్వాదించినట్లయితే ప్రతిరోజు కూడా వసంత ఋతువే అవుతుంది అనేది ప్రకృతి మనకిస్తున్నటువంటి సందేశం అన్నమాట. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలతో పాటుగా వసంత ఋతు ఆగమనాన్ని గురించి ఏదో నా చిన్ని బుర్రలో ఉదయించినటువంటి చిన్న ఆలోచనతో ఒక 2 పద్యాలు రాశాను. నేను మహాపండితురాల్ని కాదు, ప్రవచనకర్తని కాదు, అవధానిని కాదు, కేవలం తెలుగు భాషాభిమానిని మాత్రమే. భాష మీద ఉండే అభిమానంతో పద్యాలు రాయాలనిపించి రాసి ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను. పద్యాల్లో ఉండే భావాన్ని గ్రహించండి, తప్పులుంటే మన్నించండి, సలహాలుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వసంత ఋతు ఆగమనం. గొంతు సవరించి కోయిల సంతసమున పాడసాగే కుహు కుహు గీతం, చింతను వీడిన శిశిరము కంతునితో కలసె సొగసు సౌరభమొప్పన్. ప్రకృతి మాత ఎలా ఉందో ఈ 2వ పద్యంలో. పచ్చని చీర కట్టి తన పైటకు అందము మూటగట్టి, తావెచ్చని కోరికల్ మనసు వేగమునాపగనోపలేక, యావిచ్చిన పూల వాసనలు వింతగా చింతలు రేపుచుండగా, హెచ్చిన వాంఛలన్ గెలువ హాయిటు రమ్మని పిలిచే మన్మధున్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అందరికీ పేరు పేరున పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఈ సంవత్సరం అంతా కూడా ఆనందం వెల్లివిరియాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు.